ఫ్యాన్ బేస్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే నేను చేసిన ఓవరాల్ బిజినెస్లో అందరూ చేస్తున్నారు బిజినెస్లో సాటిస్ఫాక్షన్ రేట్ అనేది ఉంటుంది. అందులో నేను ప్రతి కస్టమర్ 100% సాటిస్ఫై అవ్వడం కోసం పనిచేస్తాను. ఇలాంటి ప్రాసెస్లో నేను లక్ష పోగొట్టుకున్నా నేను పట్టించుకోను. అల్టిమేట్గా నేను ఏమనుకుంటానంటే మోర్ పీపుల్కి సర్వీస్ ఇవ్వాలి, మోర్ పీపుల్కి సాటిస్ఫై చేయాలి. ఈ సాటిస్ఫైడ్ కస్టమర్స్ మీకు ఎలా కనపడుతున్నారంటే వాళ్ళు ఫ్యాన్స్లా కనపడుతున్నారు. తప్పు అది ఆ పదం వాడకూడదు. ఎందుకంటానంటే వాళ్ళు నాకు దేవుళ్ళు. నాకు డబ్బులు పెట్టుకున్నారంటే వాళ్ళు నాకు దేవుళ్ళు. తెలుసో తెలియక ఏదైనా పొరపాటు కనుక జరిగితే అంటే మీ ఫామ్కి వస్తే మీతోనే మాట్లాడి మీతోనే కొంటారు, ఎవరైనా జరిగేది అదే. కానీ ప్రదీప్ ఫార్మ్స్లో ఒక ఏ అనే పర్సను ప్రదీప్ ఫార్మ్స్లో ఏ అనే పర్సన్కి కాల్ చేసి ఆర్డర్ ఇస్తే అది ఆర్డర్ అనేది నాకు వస్తే ఆ ఆర్డర్ నేను సి పర్సన్ పంపిస్తే సి పర్సన్ డికి పంపిస్తే డి ఈకి వెళ్తే ఈ ఎఫ్కి వెళ్తే ఎన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత 10 మంది కష్టపడితే ఒక కోడి పిల్ల, ఒక కోడి గుడ్డు, ఒక కోడి మాంసం బయటకు వెళ్తుంది. ప్రతి దానికి ఒక 10 మంది వర్క్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మా దగ్గర ప్రజెంట్ ఒక 50 కుటుంబాలు వర్క్ చేస్తారు. ఈ 50 కుటుంబాలు వాళ్ళ యొక్క సర్కిల్లో మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రదీప్ ఫార్మ్స్తో కలిసి చేస్తాం. మీరు ఏ ఫార్మ్స్లో అయినా సరే పనోళ్ళు పని చేస్తారు తప్ప మా దగ్గర ప్రదీప్ ఫార్మ్స్లో కలిసి పనిచేస్తారు. మేము ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయిన వాళ్ళైనా ఏ మతమైనా ఏ కులమైనా ఆల్ ఆర్ ఈక్వల్.